హలో ఎవర్స్, నేను మీ దిశలో లంకేష్ మాట్లాడతాను. మనం చెప్పిన విధంగానే మనకి ఆంధ్రప్రదేశ్లోని కొన్ని భాగాల్లో మనకి సాయంకాలం సమయంలో అక్కడక్కడ మాత్రమే వర్షాలు నమోదవుతున్నాయి. అవి కూడా కృష్ణా, గుంటూరు, విజయవాడ, అలాగే బాపట్ల, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి ఈ జిల్లాలో మనకి అక్కడక్కడ మాత్రమే వర్షాలు నమోదవుతున్నాయి. అలాగే మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మనకి ఈరోజు రాత్రి అలాగే అర్ధరాత్రి సమయంలో కూడా మనకి తిరుపతి అలాగే చిత్తూరు, నెల్లూరు ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ వర్షాలు కూడా మనకి చెన్నై పరిసర ప్రాంతాల మీదుగా మనకి తిరుపతి భాగానికి విస్తరించి మరి నెల్లూరుకి కూడా విస్తరించి నెల్లూరు పరిసర ప్రాంతాల గుండగా మనకి పల్నాడు గుండగా మనకి ఒంగోలు, ఏలూరు అలాగే మచిలీపట్నం పరిసర ప్రాంతాలు అలాగే మనకి దివిసీమ భాగాల్లో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే వర్షాలకు పరిమితమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ వర్షాలు వచ్చేసరికి మనకి విజయవాడ పరిసర ప్రాంతాలు, గుంటూరు పరిసర ప్రాంతాలు అలాగే తెనాలి అలాగే పొన్నూరు పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ మాత్రమే, అలాగే దివిసీమ భాగాల్లో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే, చాలా తక్కువ చోట్ల మాత్రమే ఒక చోట వర్షం ఉంటే మరొక చోట వర్షం అనేది ఉండదు. మనం ఉదాహరణకు కూడా చెప్పడం జరిగింది, గత వీడియోలో చెప్పడం జరిగింది. ఆ విధంగానే మనకి వర్షాలు కూడా మనకి అక్కడక్కడ మాత్రమే పడటం అనేది జరుగుతుంది. ఈరోజు మధ్యాహ్న సమయంలో రేపల్ల పరిసర ప్రాంతాలు అలాగే మంగళగిరి పరిసర ప్రాంతాలు, గుంటూరు పరిసర ప్రాంతాలు అలాగే బాపట్ల పరిసర ప్రాంతాల్లో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే వర్షాలకు పరిమితమయ్యే అవకాశం కనిపించింది. సో ఈరోజు రాత్రికి మనకి చెన్నై పరిసర ప్రాంతాల మీదుగా మనకి తిరుపతి, నెల్లూరు పరిసర ప్రాంతాలు కూడా మనకి అంటే పల్నాడుకు విస్తరించి పల్నాడు మీదుగా మనకి గుంటూరు అలాగే విజయవాడ అలాగే దివిసీమ భాగాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలకు పరిమితమయ్యే అవకాశం కనిపిస్తుంది. సో మనకి రేపు తెల్లవారుజామున సమయంలో కూడా మనకి వర్షాలకు పరిమితమయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు రాత్రి అర్ధరాత్రి రేపు తెల్లవారుజామున సమయంలో కూడా మనకి వర్షాలు అనేవి అక్కడక్కడ మాత్రమే చెల్లాచెదురు వర్షపు జల్లులు మాత్రమే నమోదు అవకాశం కనిపిస్తుంది. మరలా మనకి ఉదయం 10 గంటల తర్వాత నుంచి మనకి ఎండల తీవ్రత అనేది నమోదవుతుంది. అలాగే మనకి సాయంకాలం సమయం నుంచి ఒకసారిగా వాతావరణం మారి మనకి అక్కడక్కడ మాత్రమే వర్షాలు మనకి కృష్ణా, గుంటూరు, విజయవాడ, బాపట్ల, పల్నాడు, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి ఈ జిల్లాల్లో మనకి అక్కడక్కడ మాత్రమే వర్షాలకు పరిమితమయ్యే అవస్థ కనిపిస్తుంది. ఆగస్టు 3 నుంచి మనకి వాతావరణంలో మార్పు అనేది జరుగుతుంది. మనం గత వీడియోలో చెప్పడం జరిగింది. ఎందుకంటే మనకి శ్రీలంక సమీపాన ఒక ఉపరితల ఆవర్తనం అనేది ఏర్పడుతుంది. ఆ ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల మనకి శ్రీలంక అలాగే చెన్నై, తమిళనాడు పరిసర ప్రాంతాలు అలాగే కేరళ పరిసర ప్రాంతాలు మనకి భారీ వర్షాలు నమోదవుతాయి. అలాగే రాయలసీమ జిల్లాలో తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, నెల్లూరు ఈ పరిసర ప్రాంతాలు అలాగే పల్నాడు జిల్లాలో మనకి అక్కడక్కడ మాత్రమే వర్షాలు నమోదు అవకాశం కనిపిస్తుందని మనం గత వీడియోలో చెప్పడం జరిగింది. ఆ విధంగానే మనకి ఆగస్టు 3 నుంచి వర్షాల జోరందుకునే వస్తే రాయలసీమ జిల్లాలో మనం నమోదవుతుంది. అలాగే దక్షిణ కోస్తా జిల్లాలో కూడా మనకి వర్షాలు నమోదు అవస్థ కనిపిస్తుంది. ఆగస్టు 3 నుంచి అంటే మనకి తెల్లవారుజామున 4 అంటే మనకి ఆగస్టు 4 తెల్లవారుజామున సమయం నుంచి మనకి వర్షాల జోరు అనేది పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఆ వర్షాలు కూడా మనకి సాయంకాలం, రాత్రి అలాగే తెల్లవారుజామున సమయంలో నమోదు అవకాశం కనిపిస్తుంది. దాని ప్రభావంతో మనకి ఆగస్టు 3 నుంచి మనకి ఆగస్టు 9 వరకు వాతావరణం అనేది ఆ విధంగా ఉంటుంది. మనకి మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలో మనకి అక్కడక్కడ మాత్రమే చెల్లాచెదురు వర్షాలు నమోదు అవకాశం కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకి సాయంకాలం సమయంలో అక్కడక్కడ మాత్రమే చెల్లాచెదురు వర్షాలు నమోదు అవకాశం కనిపిస్తుంది. ఈరోజు రాత్రి అర్ధరాత్రి రేపు తెల్లవారుజామున సమయంలో అక్కడక్కడ మాత్రమే మధ్యాంధ్ర జిల్లాలో వర్షాలు ఉంటాయి. అలాగే మనకి రేపు తెల్లవారుజామున సమయంలో కూడా వర్షాలు నమోదవుతాయి. మరలా ఉదయం 10 గంటల నుంచి మనకి ఎండల తీవ్రత అనేది నమోదు అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం వాతావరణం అయితే ఈ విధంగా ఉంటుంది. అలాగే రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి మనం రానున్న రోజుల్లో వీడియో అనేది తప్పకుండా అందజేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.